మరలా మనందరము దేవుని సన్నిధిలో కూడి ఉండుట నిజంగా మనకెంతో ధన్యకరం. లాస్ట్ మరి 25 years కూడా దేవుడు మమ్మల్ని తన కృపలో కాచి భద్రపరిచారు. మా వివాహ జీవితంలో అనేకమైన ఉపద్రవాల మధ్యలో ఆయనే మాకు తోడే ఉండి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించారు. మేమేమై ఉన్నామో అది కేవలము ఆయన కృప మాత్రమే. అది ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. లాస్ట్ వీక్ వరకు మేము ఇది 24th anniversary అనుకున్నాము. 24 years అయ్యింది అని నెక్స్ట్ ఇయర్ 25th కదా థ్యాంక్స్ గివింగ్ లాగా పెట్టుకుందాము అనుకున్నాం. లాస్ట్ ఫ్రైడే ఊరికే కూర్చొని ఇక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాత లెక్క వేసుకుంటే ఇది 25th anniversary అని చాలామంది చెప్తున్నారు. 25th అంటే మేము చాలా వాదించాం, కాదు మాది 24th anniversary, మా 24th anniversary నెక్స్ట్ ఇయర్ మేము థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటామని అసలు ప్లాన్ లేదు. ఊరెళ్ళి వస్తాము ఫ్రైడే నార్మల్ ప్రేయర్ లాగే అనుకున్నాం. కానీ దేవుని కృపను బట్టి మాకు తెలియకుండానే మరి మా అల్లుడు గారు మా పాప మరి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. మాకు అసలు ఫుల్ సర్ప్రైజ్, మాకు ఏమీ కూడా తెలియదు. తెలిసిన తర్వాత 25th అని తెలిసిన తర్వాత సరే మరి అందరి మధ్యలో ఒక చిన్న సాక్ష్యం నేను పంచుకోవాలనుకున్నాను. మీ అందరికీ తెలిసిందే మా జీవితం, మేము ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాలైన శ్రమలు గుండా వచ్చామో మీకు తెలుసు. నేను ఒకటే చెప్తానండి, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, అంతే, ఇంకేమీ నేను చెప్పలేను. అందరికీ ఒకటే ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే ఆయన పిలుచుకున్నాడు, ఆయన చెయ్యి మాత్రం విడిచిపెట్టడు. అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, కానీ ఆయన ఎప్పుడూ చెయ్యి విడవడు. అద్దరికి పోదామన్న దేవుడు, మధ్యలో ముంచేసేవాడు మాత్రము కాదు. మా జీవితం మేము ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే మా సాక్ష్యం అండి. దేవుడు ఎప్పుడు చెయ్యి విడవడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు సిగ్గుపడనివ్వడండి. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు అవమానపడనివ్వడు. సిగ్గులు, అవమానాలు అనేక రీతిలుగా మనుషుల ద్వారా నిందలు వచ్చినప్పటికీ కూడా మన దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి మనల్ని తలగానే ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు. ఒకానొక దినాన మా జీవితంలో ఒక నింద వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంట్లో అందరూ చాలా క్రష్ అయిపోయినట్లు అయిపోయాం. సుహాస్ అయితే తట్టుకోలేక నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, మమ్మీ వామిటింగ్ అయిపోయేలా ఉంది, అంత టెన్షన్ పడిపోయేవాడు. షైనీ అంటే బయటకు చెప్పేది కాదు కానీ చాలా బాధపడేది. మేమిద్దరం అయితే ఇంకా అంటే ఏదైనా భరించగలం. ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఇంట్లోనే భరించగలం, ఇంకేదైనా అనారోగ్యం అయితే చెప్పుకోగలం. కానీ చెప్పుకోలేనటువంటి అవమానాలు అలాంటివి వచ్చినప్పుడు కేవలము వాక్యమే అండి, కేవలము వాక్యమే మమ్మల్ని బ్రతికించింది, మమ్మల్ని నిలబెట్టింది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించాను, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగజేస్తున్నావు అని వాక్యం చెప్తున్నట్లుగా ఆ రోజు కనుక ఈ వాక్యం మాకు భరోసా ఇవ్వకపోతే, ఆ రోజు కనుక ఈ వాగ్దానం ద్వారా మేము గనక బలపరచబడకపోతే ఈరోజు మేము నిలబడి ఉండేవాళ్ళం కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఒకటే మాట అన్నారు, ప్రపంచంలో అందరి మీద అన్న ముసుగుని నేను తొలగిస్తాను, నీ అవమానాన్ని నేను తొలగిస్తాను, నీకు రెట్టింపు ఘనతనిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. నీకు ఖ్యాతిని, మంచి పేరును ఇస్తానని వాగ్దానం చేశాడు. పేరంతా పోయిన తర్వాత ఇంకా ఖ్యాతి ఏముంటుంది ప్రభు అని నేను అనుకునేదాన్ని. కానీ దేవుడు ఏ రోజు కూడా మా చేయి విడిచిపెట్టలేదండి. ఇదంతా కూడా 25 years వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక రోజున పాస్టర్ గారి సంబంధం నాకు వచ్చినప్పుడు నేను తిరస్కరించాను, నాకు వద్దు అన్నాను. నిజంగా నేను చెప్తున్నాను, నాకు వద్దు, నేను సేవకుని చేసుకోలేను, నేను సేవలోకి రాలేను, ఎందుకంటే నాకు ఆ ఎబిలిటీస్ ఏమీ కూడా లేవు. మనుషులు చూస్తే మాట్లాడలేను, ఒక మనిషి బాధలో ఉంటే ఓదార్చలేను, వాళ్ళ బాధలో ఉంటే నేను ఏడుస్తూ ఉంటాను తప్పితే వాళ్ళకి ఏమీ మాటలు కూడా చెప్పలేను. అలాంటి దాన్ని నన్ను ఎలా వాడుకుంటావు ప్రభువా అనుకుంటూ వాడుకోవడం వరకు పక్కనుంచితే, మినిస్ట్రీ లేకపోతే ఒక సేవకురాలుగా నేను ఉండాలి అనేది నేను ఆలోచనలో 1.1% కూడా లేదండి. ఉద్యోగం చేస్తాను, మా నాన్నగారి పేరు నిలబెడతాను, మా నాన్నగారి వైపు వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్ కదా, నేను కూడా వాళ్ళందరికంటే మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటాను, మంచి మరి ఉద్యోగంలో ఉండి నేను స్థిరపడతాను, ఇదే ఆలోచించేదాన్ని. ఒకనొక దినాన ఒక సేవకురాలు వచ్చి చెప్తున్నారు, నువ్వు ఉద్యోగం చేయవమ్మా, నువ్వు సేవ చేస్తావు అన్నారు. నేను 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అప్పుడు అలిగేసి కిందకి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. కిందకి వెళ్ళి ఒక పిల్లర్ వెనకాల నుంచొని, ఆవిడ ఎవరు అసలు నా గురించి ఆవిడ చెప్పడం ఏంటి, ఆవిడకి ఏమీ అర్హత ఉందని ఆవిడ చెప్పింది, నేను సేవకేంటి, నేను ఉద్యోగం చేస్తాను అని చెప్పి ఆవిడ మీద అలిగాను. ఆవిడ వస్తున్నా సరే పలకరించలేదు, పక్క నుంచి వెళ్ళిపోయి ఈవిడెవరు అసలు నా గురించి, నా లైఫ్లో ఈవిడ ఒక మాట అలా విసిరేయడం ఏంటి అనుకున్నాను. తర్వాత
చాలామంది నా గురించి మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు, ఈమె సేవకురాలు అవుతుందని. ఏ రోజు నేను అది మనసు తీసుకోలేదు, నేను ఒప్పుకోలేదు. కానీ మరి సేవకుని యొక్క సంబంధం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు నన్ను ప్రేరేపించడం తెలియదు, ముందుకెళ్ళడం జరిగిన తర్వాత జరిగిన అన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఒకటే చెప్తున్నానండి, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. నేను కావాలని రాలేదు, దేవుడు పిలుచుకున్నాడు. నువ్వు రా, నా సేవకు రా అని చెప్పి. ఇక్కడ నిలబడితే మాట్లాడలేని స్థితి నాది. ఒక్క మాట కూడా నేను మాట్లాడలేను. మీ ఎవరికి నా గురించి తెలియదు. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోన్ చేసి అంటారు, నువ్వేనా, నేను నిజంగా నమ్మలేకపోతున్నాను, నువ్వేనా అసలు అక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని చెప్పి. వాళ్ళు హిందూస్ అయినప్పటికీ కూడా కొన్ని యూట్యూబ్లో చూసి అంటారు, నువ్వు అసలు మాట్లాడగలవని నాకు తెలియదు తెలుసా అంటారు. మాట్లాడించేది దేవుడు. ఇప్పుడు కూడా స్టేజ్ దగ్గర కింద ఉంటే నేను మాట్లాడలేనేమి కూడా. ఇక్కడ నిలబడితే దేవుడు ఎలాగా మాట్లాడిస్తాడో నాకు తెలియదు. అనాయింట్ చేస్తాడు దేవుడు, తన ఆత్మచేత నింపి నన్ను అభిషేకిస్తూ ఉంటాడు. చాలా పిరికిదాన్ని, అన్ని చిన్న శ్రమలకి, చిన్న అవమానాలకి. ఇంట్లో ఎవరైనా ఇద్దరు పెద్దగా మాట్లాడుకుంటే బయటకు వెళ్ళి మొహం ఎలా ఎత్తలేను. మన ఇంట్లో గొడవ అయింది కదా, అందరూ ఏమనుకుంటున్నారు అని చెప్పి తల ఇలా దించుకునేదాన్ని. అలాంటిది దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. అనేక మందికి ఆదరణకరమైన మాటలు చెప్పడానికి నన్ను నిలబెట్టాడు. ఈ రోజున చాలామంది వచ్చి తన శ్రమలు చెప్తా ఉంటే నాకు అనిపిస్తుంది, నేను కనుక ఆ శ్రమల గుండా వెళ్ళకపోతే వాళ్ళ శ్రమలు నాకు అర్థం కాదు. ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం, అనారోగ్యం కానీ, అవమానాలు కానీ, అన్ని విధాలుగా ఒక మనిషి ఏమైతే ఫేస్ చేయగలరో అన్నీ కూడా నేను ఫేస్ చేసి వాటి గుండా వచ్చాను. అందుకే ఎవరు ఏ ప్రాబ్లం చెప్పినా అది నా ప్రాబ్లం కింద నేను ఫీల్ అవుతూ ఉంటాను. వెంటనే దానికి నేను వాళ్ళకి ఆదరణకరంగా మాట్లాడగలుగుతున్నానంటే నేను అనుకుంటాను, ప్రభా అందుక నన్ను అలాంటి బాటలో నడిపించావు అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. కేవలం ఈరోజు ఒకటే చెప్తున్నానండి, మేమేమై ఉన్నామో అది కేవలము ఆయన కృప మాత్రమే. ఆయన కృప వల్లనే ఇంకేమీ నేను చెప్పలేనండి. ఆయన కృప మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నిలబెట్టింది. ఆయన కృప అన్ని దేశాల్లో మమ్మల్ని వాడుకుంటుంది. ఆయన కృప ఈ దేశంలో మమ్మల్ని తలగా ఉంచింది. ఆయన కృప మాత్రమే ఎక్కడో అందరి మధ్యలో ఒకరిగా కాకుండా, అందరి మధ్యలో ఒక 10 మంది మధ్యలో వీళ్ళు ఒకటి అన్నట్లుగా భారతదేశంలోనే ఒక ఉన్నత స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడని చెప్పగలను. ఈ ఊరే కాదు, వైజాగే కాదు, ఆంధ్రే కాదు, బెంగళూరులో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా ఎయిర్పోర్ట్స్లో అన్నిట్లో ప్రజలు పలకరించి ప్రైజ్ లార్డ్ సార్ అంటే ఏ పాటి వాళ్ళము. ఎక్కడో కృష్ణా కాలేజ్లో ఒక చిన్న వీధిలో ఒక సెకండ్ ఫ్లోర్లో చిన్నగా ఆరాధన నడిపించుకునే వాళ్ళం. ఈరోజు ప్రపంచం అంతా తెలిసిందంటే అది మా వల్ల కాదండి, కేవలం దేవుని కృప అండి. ఒకటే చెప్పగలను, దేవుడు మాత్రము ఎన్నడెన్నడూ తన బిడ్డల్ని విడిచిపెట్టడండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ నోటి నిండా నవ్వు ఉంచుతానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తే నేను అనుకునేదాన్ని, ఎంత ఏడుస్తున్నాను నా నోటి నిండా నవ్వు ఉండడం ఏంటి అని. కానీ ఈ రోజున అన్ని విషయాల్లో ముఖ్యంగా నేను చెప్పాలంటే, గత సంవత్సరం జరిగినటువంటి షైనీ శ్రేష్ఠ మ్యారేజ్లో నిజంగా ఎంత దేవుని కృప చూపించాడు. మ్యారేజ్ ఘనంగా జరగడం ఒక వంతు అయితే, అంత మంచి సన్నిన్లో అంటే ఒక కుమారుడిలాగా సుహాస్, షైనీ ఎలాగో అంతకంటే ఎక్కువ మాకు ఇప్పుడు అంకిత్ అంటే, అంతకంటే ఎక్కువ షైనీ కంటే, సుహాస్ కంటే కూడా. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఈరోజు అంత ఆ వయసులో ఉండి కూడా మా కోసం బయలుదేరి వచ్చారండి కాకినాడ నుంచి మమ్మల్ని విష్ చేయడానికి. నిజంగా అంత మంచి కుటుంబాన్ని దేవుడు మాకు ఇచ్చాడంటే అది కూడా కేవలం దేవుని కృపే. అయితే సాక్ష్యం అయితే చెప్పాను, రానున్న రోజుల్లో మేము తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు చెప్పాలి కదా. ఇంకా బలంగా దేవుని కోసం మేము వాడబడాలని, రెట్టింపు దేవుని యొక్క పనులు చేపట్టాలని మేము ఆశపడుతున్నాం. ఇప్పుడు చేసిన దానికంటే అధికమైన సేవను దేవుడు జరిగిస్తాడు మా ద్వారా అని చెప్పి నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, ఇప్పటివరకు చాలామందికి మేము పేదవాళ్ళకి మరి సహాయం చేస్తూ, చాలామందిని చదివిస్తూ, మరి ఎవ్వరు అడిగినా కాదనకుండా మాత్రం ఇచ్చాం. ఇక మీదట నేను నమ్ముతున్నాను, ఇంకా ఎక్కువగా వేల కొలది అనేక మందిని చదివించడానికి, అనేక మందికి మరి వ్యాపారాలు పెట్టించడానికి కానీ, అనేక మందిని నిలబడడానికి కానీ దేవుడు మాకు సమృద్ధి ఇస్తాడని మేము నమ్ముతున్నాం. మేము తప్పనిసరిగా మరి ఈ రోజున 25th యానివర్సరీలో మేము తీసుకున్న నిర్ణయం రెట్టింపుగా దేవుని యొక్క పని చేపట్టి చేద్దామని మేము నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు ఇంకా ఎక్కువగా, ఇక మీదట ఇంకా ఎక్కువగా అనేక మందికి సహాయపడాలని, ఇంకా ఎక్కువగా అనేక మందిని మరి లేని వారిని చదివించాలి, అలాగే అనేక మందికి సువార్తను ఇంకా ప్రకటించాలి, అనేక మంది వెళ్ళలేని ప్రాంతాలకు కూడా
వెళ్ళి దేవుని యొక్క పని చేయాలని చెప్పి మరి మేము మరి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. మరొక్కసారి మరి నేను సాక్ష్యం ముగించే ముందు ఒకటే చెప్తున్నాను, ఇదంతా కేవలము దేవుని కృపయే.